ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా గారి ఆధ్వర్యంలో ఈ రోజు మేము చేసేది కేవలం దేని గురించి అంటే మీరు చెప్పిన అబద్ధపు వాగ్దానాలని నెరవేర్చమని మేమందరం కూడా ఈ రోజు ర్యాలీగా ధర్నా కింద మేమందరం విద్యార్థులు మరియు యువజన విభాగం రెండు కూడా కలిసి ఈ రోజు ఏకదాడి మీదకి వచ్చి ఈ రోజు ఉద్యమం చేయడానికి మేమందరం కూడా ముందుకొచ్చాం. దీన్ని ఈ రోజు కూటమి పార్టీ ప్రభుత్వం మేము ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఏదంటే మీరు ఏదైతే మెగా డిఎస్సి చెప్పారో అది పెద్ద డగా డిఎస్సి. ఎందుకంటే మెరిట్ లిస్ట్ లేదు, లేకపోతే బాగా చదువుకున్న వాళ్ళకి లేదు. డబ్బు కట్టు జాబు పట్టు. రేపొద్దున్న గవర్నమెంట్ స్కూల్స్ లో విద్యా వ్యవస్థని మీరు మొత్తం నిర్వీర్యం చేసి ఈ రోజుకే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు లేని పరిస్థితి. రేపు మీరు ఇటువంటి ఉద్యోగాలు వేస్తే రేపొద్దున అవి కూడా ఖాళీ అయిపోయే పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే కేంద్రంలో నీట్ పరీక్ష దాని మీద సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ దర్యాప్తుని ముమ్మరం చేయాలని చెప్పి ఎంతో మంది విద్యార్థులు, అదే ఏదైనా విద్యార్థి ఎగ్జామ్కి ఒక్క సెకండ్ లేట్గా వెళ్తే ఎలా చేయరే మీరు? మీ రూల్స్ అంత కఠినంగా ఉంటాయా? అటువంటిది మరి ఒక పేపర్ లీకేజ్ అయిందంటే ఈ ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందుతుందనేది ఈ రోజు జనాలందరూ కూడా క్షుణ్ణంగా చూస్తున్నారు. ఈ రోజు మీకు ఇంకో హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ డిఎస్సి మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మీరు సిద్ధమా అని ఈ రోజు మేమందరం విద్యార్థులు యువజన విభాగం అందరం కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే ఈ రోజు కేంద్రంలో మనం చూసాం, మినిస్టర్ రాజీనామా చేయించారు. అలాగే డిఎస్సిలో అవకతవకలు జరగలేదని మీరు చెప్పగలిగితే ఈ రోజు మీరు కూడా మీ మంత్రి పదవికి రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీకి ఏమని చెప్పి మీ అంతా మీరు కోరమని చెప్పి ఈ సభాముఖంగా మీడియా ముఖంగా మేమందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే మేమెవరం కూడా మా నిరుద్యోగ వృద్ధి ఉమ్మని మేము ఎవరిని అడగల. 2014లో కూడా మమ్మల్ని మోసం చేశారు. ఏమని ఉద్యోగాలు ఇవ్వకపోతే 2000 నిరుద్యోగ వృద్ధి ఇస్తానన్నారు. ఇచ్చింది గుడ్డు సున్నా. సరే అయిపోయింది. మళ్ళీ 24లో మళ్ళీ తయారయ్యారు ఒక అబద్ధపు వాగ్దానం. ఈసారి 2000 కాదు 3000 ఇస్తానన్నారు. 3000 కాదు కదయ్యా, ఇప్పుడు దాకా మీరు ఎంతమందికి ఇచ్చారని అడుగుతున్నా. ఇప్పటికి మీ గవర్నమెంట్ వచ్చి 25 నెలలు కావచ్చింది. అంటే ఒక్కొక్క నిరుద్యోగ వృద్ధి మనిషికి 75,000 వరకు మీరు బాకీ పడ్డారని చెప్పి ఆ బాకీలు కూడా ఎప్పుడు
తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి మేమందరం కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నాం. ఇది ఇంకా తీవ్ర స్థాయికి వెళ్తుంది. ఎప్పుడు మేము మంత్రి మినిస్టర్ నారా లోకేష్ గారిని రిజైన్ చేసేంత వరకు కూడా యువజన విభాగం, విద్యార్థి విభాగం కూడా పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పి, అలాగే మరోసారి ఏదైతే జరిగిన నీటిలో అవకతవకలు జరిగితే దాని మీద పోరాటం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీకి కూడా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నమస్కారం. విషయం నేను విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిని. ఏదైతే ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలానే మా స్టేట్ ప్రెసిడెంట్ పనగంటి చైతన్య గారి మీద ఆదేశాల మేరకు ఈ రోజు భారీగా ర్యాలీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ నారా లోకేష్ చేసిన డిఎస్సి, ఇది డిఎస్సి కాదు మెగా డిఎస్సి అని చెప్పి ఎక్కిన వెంటనే మొత్తం కొంత సంతకం పెట్టింది మెగా డిఎస్సి మీద. కానీ ఈ సీట్లన్నీ కూడా డబ్బుకి అమ్ముకున్నాడు నారా లోకేష్. అందుకనే ఏదైతే మన జంతర్ మంత్రిలో చేసిన కాంగ్రెస్ జనతా పార్టీ ఏదైతే చేసిందో, ఏదైతే మన దేవేంద్ర ప్రధాని ఏం చేశాడో రాజీనామా చేయాలని చెప్పి నరేంద్ర మోడీ చేశాడు, అదే చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ ఎందుకు నారా లోకేష్ మోసం చేస్తే ఎందుకు రాజీనామా చేయట్లేదని అడుగుతున్నాం. మేము నేరుగా, మేము విద్యార్థి విభాగం ఏంటి, మా యోజన విభాగం ఏంటి అడుగుతున్నాం. మేము నేరుగా అడుగుతున్నాం, అయ్యా నారా లోకేష్ నువ్వు ఏంటంటే మెగా డిఎస్సి అని చెప్పి అందరు జోబుల్లో కష్టపడి ఎంతో మంది విద్యార్థులు కూడా ఎంతో కష్టపడి వాళ్ళ స్కూల్ ఆయంలో ఏంటి కానీ, లేకపోతే స్కూల్ దాటిన తర్వాత వాళ్ళ కాలేజ్ లైన్లో కానీ ఎంతో కష్టపడి ఏదైతే డిఎస్సి ఎగ్జామ్ రాశారో, నువ్వు కష్టపడి డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళని నువ్వు ఓట్లు నీకు ఎవరైతే కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళందరికీ నువ్వు అమ్ముకున్నావు. ఇది కట్టేనయ్యా, ఇది ఎక్కడ మంచి అని చెప్పి అడుగుతున్నావు. ఇప్పుడు మేము అడుగుతున్నాము, ఏదైతే ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు 2023 లాస్ట్ దిగిపోయినప్పుడు 2023, 2024లో 40 లక్షల చిల్లర మంది గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నారు. ఇప్పుడు 36 లక్షల మందికి పడిపోయారు. ఏది 4 లక్షల చిల్లర మంది ఏది ఎక్కడ ఉన్నారు? అందరూ వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యారు. నాడు నేడు తీసేసి మొత్తం సున్నా కింద చేసేశారు ఈ కూటమి ప్రభుత్వం. మేము అడుగుతున్నాము, అయ్యా నారా లోకేష్ గారు మీరు గనక ఎడ్యుకేషన్ మినిస్టర్ గా మీరు రాజీనామా చేయకపోతే మా విద్యార్థులు అందరం కూడా మీ గల్లా పట్టుకుని రోడ్డు మీదకి రాకొచ్చే పరిస్థితి అవుతుందని చెప్పి మేము సూటిగా చెప్తాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీరు గనక మీ సపుత్రుడు నారా లోకేష్ రాజీనామా చేయబోతే కనుక మేమందరం కూడా యోజన విభాగం ఏంటి కానీ, విద్యార్థి విభాగం ఏంటి కానీ, అసెంబ్లీలు, మీ ఇల్లులు, పార్టీ కేంద్రాలు అన్ని కూడా ముట్టడి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ అందరూ నమస్కారం. నా పేరు కంటా రాహుల్, నా స్టూడెంట్ వింగ్ స్టేట్ సెక్రటరీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. మరి ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఏదైతే డిఎస్సిలో ఎంత అక్రమాలు జరిగినాయో ఈ రోజు మనం అందరూ చూస్తున్నాము. మరి ఏదైతే నారా లోకేష్ వాళ్ళ టీం కలిపి ఈ యొక్క డిఎస్సిలో వచ్చిన ఎవరికైనా మెరిట్లు వచ్చినాయో వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క పదవుల్ని వాళ్ళకి మనుషుల్ని, ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే కావాల్సిన మనుషులు ఉంటారో, నారా లోకేష్ కావాల్సిన మనుషులు ఉంటారో వాళ్ళకి ఏదైతే వచ్చిన టీచర్ పోస్ట్ వాళ్ళకి అమ్ముకున్నారు వాళ్ళు. వెంటనే మేము ఒకటే చెప్తున్నాము ఈ రోజు కూటమి ప్రభుత్వంకి, ఇది కనుక వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయకపోతే ఈ రోజు నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని మేము జిల్లా కలెక్టర్ల వద్ద మేము ధర్నా చేపడతామని చెప్తున్నాము. అదేవిధంగా మరి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పుడు దాకా కనీసం ఫీజు రియంబర్స్మెంట్ అనేది కనీసం ఇప్పుడు దాకా రాలేదు. మరి ఎంతో మంది విద్యార్థులు ఎన్నో కళలతోటి బీటెక్లని, డిగ్రీలను చదువుకుంటున్నారు. కానీ ఈ రోజుని ప్రతి పేదవాడికి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పడిచారు. ఒకటే చెప్తాం కూటమి ప్రభుత్వకి, ఇదే కనుక మీ వైఖరి ఇలాగే మార్చుకోకపోతే మేము ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా తీవ్ర స్థాయిలో ఈ ధర్నాలు చేపట్టి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు మేము ఊరుకోమని సందర్భంగా తెలియజేస్తున్నాం.